యువరాజు హామీ ఇచ్చారు. ఎన్నికల దాకా తెలంగాణలో కాంగ్రెస్ నావని నడిపే కెప్టెన్ మీరే అన్నారు. ఢిల్లీ స్థాయిలో భరోసా దొరికిన నాయకులు మాత్రం ఎవరి లెక్కల్లో వాళ్ళున్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు ఏదన్నా జరగొచ్చనుకుంటున్నారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదన్నట్లే ఉందట ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి. కింద మీద పడుతూనో అందరితో సర్దుకుపోతూనో మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ని 2 ఏళ్లు నడిపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 ఏళ్లైపోవడంతో అధినాయకత్వం మరో నేతకి పగ్గాలప్పగిస్తుందని భావించారు. తన పోస్ట్ ఇంకెన్నాళ్లో ఓ క్లారిటీకొస్తే మంచిదనుకున్నారు. ఢిల్లీ టూర్లో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీనే డైరెక్ట్ గా అడిగేశారు. ఇప్పట్లో నాయకత్వ మార్పులు లేవన్న సంకేతాలిచ్చిన అధినాయకత్వం వచ్చే ఎన్నికల దాకా బాధ్యత మీదేనంటూ ఉత్తమ్ కుమార్ కి భరోసా ఇచ్చిందంటున్నారు. అయితే షరతులు వర్తిస్తాయన్నట్టు ఎన్నికల బాధ్యతంతా భుజానికెత్తుకుంటేనే అన్న కండిషన్ పెట్టారట యువరాజు. ఉత్తమ్ కుమార్ తలూపటంతో ఈ పోస్టుకి మేం గ్యారంటీ అని చెప్పి పంపారు ఢిల్లీ పెద్దలు. అధినాయకత్వం మదిలో ఏముందో తెలిసిపోవటంతో తన పదవికొచ్చిన ముప్పేమీ లేదన్న ధీమాతో ఉంటున్నారు టీపీసీసీ చీఫ్. మిగిలిన రోజుల్లో ఆ పదవి మోయలేని భారంగా అనిపించినా ఎన్నికల సమయంలో అత్యంత కీలకం కావడంతో ముందే కన్ఫామ్ చేసుకుంటే మంచిదని ముందు చూపు ప్రదర్శించారు ఉత్తమ్ కుమార్. పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని సీనియర్లు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు. విషయం చెవిన పడటంతో కారాలు మిరియాలు నూరిన కొందరు నాయకులు ఈ మధ్య జరిగిన పీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికలకు తెలంగాణలో నాయకత్వ బాధ్యతలు ఎవరికన్నా ప్రస్తావన తెచ్చారట. ఆ సమావేశానికి హాజరైన కొప్పుల రాజు అనుమానాలేం పెట్టుకోవద్దు, వచ్చే ఎన్నికలకు కూడా ఉత్తమ్ కుమారే కెప్టెన్ అని తేల్చి చెప్పడంతో ఆ మాట చెప్పడానికి ఆయనెవరంటూ చిటపటలాడుతున్నారట కొందరు సీనియర్లు. అధినాయకత్వం ప్రకటిస్తే ఓకే, ఉత్తమ్ కుమారే పీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగుతారని రాహుల్ చెప్పుంటే పర్లేదు. ఏ సంబంధమూ లేని కొప్పుల రాజు ఆ విషయాన్ని ఎలా ప్రకటిస్తారని తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. దిగ్విజయ్ వచ్చి ఉన్నా దానికో లెక్కుండేదనుకుంటున్నారు. అనుమాన నివృత్తి కోసం అడగ్గానే ఉత్తమ్ కుమారే కొనసాగుతారని కొప్పుల రాజు కన్ఫర్మ్ చేయటాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే ఉత్తమ్ కుమార్ మీద కొందరు కసుబుస్సుమంటున్నారు. ఎన్నికల నాటికి పార్టీకి కేంద్ర బిందువుగా ఉండే పీసీసీ పదవిపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నవారే సీఎల్పీ నాయకుడు కావటం కాంగ్రెస్ లో ఆనవాయితీగా వస్తోంది. ఎలాగూ ఉత్తమ్ కుమార్ టైం ముగిసిందనుకుంటున్న నేతలకు ఆయనే కొనసాగుతారన్న ప్రకటన ఏమాత్రం రుచించడం లేదట. నెక్స్ట్ తామేనని కొందరు సీనియర్లు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఉత్తమ్ కుమార్ కి పదవిపై అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే తమకో అవకాశమిస్తే పాదయాత్రలతో తెలంగాణ అంతా చుట్టేయాలనే ప్లాన్తో ఉన్నారు. తాము సీఎం క్యాండిడేట్ స్థాయి వాళ్లమనే నమ్మకంతో ఉన్న నేతలు అధినాయకత్వం నుంచి ఎప్పుడు కబురొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో ఉత్తమ్ కుమార్ కి యువరాజు భరోసా ఇచ్చారన్న వార్తని వాళ్లంతా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎవరు మాటిచ్చినా కాంగ్రెస్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని స్వానుభవంతో తమని తాము సముదాయించుకుంటున్నారు. ఆయనే ఉంటారని ఓ మాటన్నంత మాత్రాన అలాగే జరగాలన్న రూలేం లేదన్న చర్చ జరుగుతోందంట నేతల్లో. అనుమానాన్ని నివృత్తి చేసుకున్నా ఆ విషయాన్ని మీటింగ్కొచ్చిన హైకమాండ్ ప్రతినిధులే స్వయంగా చెప్పినా పార్టీ నేతలు దింపుడు కళ్లం ఆశలు పెట్టుకోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. నేతలంతా కలిసి రాకపోతే పార్టీని పరుగులు పెట్టించలేమని, పార్టీ పెద్దల ఆశీస్సులు ఉన్నా ఇక్కడి నాయకత్వాన్ని ఒప్పించడం కష్టమైపోయిందని లోలోనే ఫీల్ అయిపోతున్నారాయన.